ఓం శ్రీ గురుభ్యో నమ. యుద్ధాలకు మూల కారణం ఏమిటి? భగవద్గీత మొట్టమొదటి శ్లోకంలోనే దీనికి సమాధానం దొరుకుతుంది. ధృతరాష్ట్రుడు సంజయుడిని కురుక్షేత్రంలో ఏమవుతుందో చెప్పమని అడుగుతూ, మామకాహ పాండవాశ్చైవ అంటూ, నా వాళ్ళు పాండవులు అని తన మనసులో ఉన్న భేదభావనను బయటపెడతాడు. న్యాయమును కాపాడవలసిన రాజే పక్షపాత ధోరణిని చూపించడమే మహాభారత సంగ్రామానికి మూల కారణం. ధృతరాష్ట్రుడు చేసిన అతిపెద్ద పొరపాటుని మొదటి శ్లోకంలోనే బయటపెడుతూ, ఒక రాజు దేశాన్ని యుద్ధంలోకి ఎలా దించగలడో వేల సంవత్సరాల క్రితమే భగవద్గీత నిరూపించింది. ఆనాటి నుండి ఈనాటి వరకు అటువంటి పక్షపాతము లేక దురభిమానమే అన్యాయమును పెంచి నియంత్రణకు దారితీసి ఇరు పక్షాల లేక దేశాల మధ్య ఘర్షణను తీసుకొస్తుంది. అసలైన యుద్ధం అన్నది మనుష్యుల ఆలోచనలలోనే మొదలవుతుందని భగవద్గీత నేర్పే గొప్ప పాఠం. అయితే కేవలం సమస్యను చూపించడమే కాక పరిష్కారమును కూడా భగవద్గీతే అందిస్తూ, సమత్వం యోగం ఉచ్యతే అంటూ సర్వ సమానత్వ భావనే మానవత్వ విలువలను కాపాడుతూ ప్రపంచ శాంతికి దారి తీస్తుంది అని భగవద్గీత బోధిస్తుంది. అందుకే భగవద్గీత నేర్పే పాఠాలు ప్రపంచ శాంతికి సులభమైన మార్గాలు.